మేడం స్పీచ్ ఇస్తుంది సార్ రండి అక్కగారు ఇప్పుడు చెప్పాలా? ఓకే ఓకే స్టార్ట్ అయిందండి. ఓకే సో అందరికీ నమస్కారం అండి. ఇక్కడ అందరం పిరమిడ్ స్పెషల్ సొసైటీస్ మూవ్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము. సో పిరమిడ్ స్పెషల్ సొసైటీస్ మూవ్మెంట్ అనేది బ్రహ్మశ్రీ పత్రిజీ గారు స్టార్ట్ చేశారు 1990లో. ఈ పిఎస్ఎస్ఎం అనే మూవ్మెంట్ ముఖ్య ఉద్దేశాలు ధ్యానము, శాకాహారము మరియు పిరమిడ్ శక్తి. ఈ 3 ఉద్దేశాలు పెట్టుకుని మనము పిఎస్ఎస్ఎం ముందరకు వస్తున్నాం మనము. సో పత్రిజీ ఆధ్వర్యంలో, పత్రిజీ అడుగుజాడల్లో మేమందరం కలిసి వెళ్తున్నాము. సో ధ్యానం అనేది మనందరికీ చాలా చాలా ముఖ్యము. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఒత్తిడికి గురవుతున్నారు, మానసిక ప్రశాంతత లేదు. సో అలాగే మనం ఏంటో మనం తెలుసుకోవడానికి, మన ప్రాబ్లమ్స్కి మనము పరిష్కారాలు తేవడానికి, మన ప్రశ్నలకి సమాధానాలు తేవడానికి ఇంకా ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం అనేది చాలా చాలా అవసరము. ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం అనేది చేర్చాలి అని చెప్పేసి పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ కోరుకుంటున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు ధ్యానాన్ని నేర్చుకోవాలి, ధ్యానం చేయాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా శాకాహారులు అవ్వాలి, హింసని వీడాలి, అహింస మార్గంలో నడవాలి అని చెప్పి పత్రిజీ యొక్క మార్గం ఇది. సో పత్రిజీ మనందరికీ నేర్పించారు ధ్యానం మరియు అహింస, ఈ 2 మార్గాల్లో మనం వెళ్ళాలి. ఇదే మా అందరి తరఫున మీకు ఒక విన్నపము. సో మీరందరూ కూడా ధ్యానులు అవ్వాలి, మీరందరూ కూడా శాకాహారులు కావాలి. మనందరం కూడా మన యొక్క భూమిని చక్కగా ఒక స్వర్గంలో తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాము. మానవ జాతే కాదు, జంతు జాతి, పక్షి జాతి, వనర జాతి, వృక్ష జాతి, భూమాత మొత్తం సంతోషంగా ఉండేలా మన కర్తవ్యం అది. సో ఈ కర్తవ్యాన్ని మనం అందరం తీసుకోవాలి. మేము తీసుకుంటున్నాము, మీరు కూడా దీంట్లో భాగీదారులు అవ్వండి, అందరూ ధ్యానంలో అవ్వండి. ఇదే మా విన్నపం. థ్యాంక్ యూ. సార్ మీరు చెప్తారు 2 మాటలు. మీరు ధ్యానానికి పోయారు కదా, మీరు చెప్పండి 2 మాటలు మీరు కూడా. ఈరోజు నాకు చాలా సంతోషము. మా అపార్ట్మెంట్లో మొదటిసారిగా ధ్యానం ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు 6 నెలల నుంచి వెయిట్ చేసినందుకు మాకు ఈరోజు మేడం వచ్చిందో ప్రతిసారి వచ్చినట్లుగా భావిస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది అని అందరికీ విన్నవించుకుంటున్నాం. అందరూ ధ్యానం చేయండి. భూమాతను అంటే అహింసాయుత భూమాతగా అని చెప్పేసి మన పిరమిడ్ అబ్బాయి సురేష్ కూడా ప్రతిరోజు 11 గంటల నుంచి 11 గంటల 11 నిమిషాలకు చేసినట్టుగా ప్రతి ఒక్కరూ అదొక్కటి పాటించి అందరూ భూమాతను కూడా శాంతిపరచాలని కోరుకుంటూ ధ్యానం చేయాలని చెప్పుకుంటూ నేను విరమించుకుంటున్నాను. పిరమిడ్ నిమిత్తము ఇంతసేపు మేడం గారు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎన్నో సమస్యలతో ఉద్యోగాలు కానీ, కూలి పని కానీ, మట్టి పని కానీ ప్రతి ఒక్కరు చేసుకుంటూ ఉంటాం. ధ్యానం కోసము ప్రతి ఒక్కరు 1 గంట లేదా 2 గంటలు కేటాయించి, మనిషి ప్రశాంతత తప్ప మనకు జీవితానికి అంతకు మించినది లేదు. కాబట్టి ధ్యానానికి ప్రతి ఒక్కరు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను నా తరఫు నుంచి కూడా. అలాగనే మన ధ్యాన కేంద్రం ఎక్కడుంది, సంబంధించిన అడ్రస్ ఒకసారి చెప్తే దాంట్లో చెప్పండి సార్. అడ్రస్ చెప్పండి. ఎక్కడండి? మన కర్నూలు జిల్లాలో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని ఇంతకుముందు రఘునాథ్ థియేటర్ ఉండేది కదా, రఘునాథ్ కాంప్లెక్స్కి దగ్గరనే బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని ఉంది. అది రెడ్డి టింబర్ డిపో నుంచి ఇట్లా స్ట్రైట్గా రావచ్చు అనమాట. రాఘవేంద్ర నగర్ అంటారు దాన్ని. మన ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టినాడు, బీవీ రెడ్డి అపార్ట్మెంట్ కట్టినాడు అనమాట. అక్కడికి దగ్గర ఉంటుంది. ఎవరైనా కృష్ణానగర్లో వచ్చి చేసుకోవచ్చు ధ్యానము. ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు తెరిచి ఉంటుంది. ధ్యానం ఎప్పటికైనా ఎవరైనా అక్కడ నేర్పించే వాళ్ళు ఉంటారు. ధ్యానం తెలియని వాళ్ళు కూడా వచ్చి ధ్యానం చేసుకొని పోవచ్చు.